కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏలేశ్వరం పట్టణం స్థానిక పెద్దవీధి వద్ద సుమారు 108 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారాముల విగ్రహాలకు కరోతు శ్రీనివాస్, పుష్పలత కుమారి దంపతులచే 30 సంవత్సరాల అనంతరం శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ సందర్భంగా పలువురు రాముని భక్తులు మాట్లాడుతూ గత 30 ఏళ్ల పాటు ఈ రామాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో పూజలకు నోచుకోలేదన్నారు. పెద్దలు కరోతి సత్యనారాయణ, శ్రీనివాసులు, పెద్దవీధి పెద్దలు, యువత ప్రోత్సాహంతో నూతన రామాలయాన్ని నిర్మించి 2 రోజుల క్రితమే సీతారాముల విగ్రహాలను పునఃప్రతిష్ఠ చేపట్టడం జరిగిందన్నారు. 30 సంవత్సరాల తర్వాత 108 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారాముల విగ్రహాలకు శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు నిర్వహించడం జరిగిందన్నారు. కుల మతాలకు అతీతంగా శ్రీరామ కొలువును నిర్మించి పూజలు చేపట్టడం తమ ప్రాంతానికి శుభ సూచకమని అభిప్రాయపడ్డారు. ఈ కళ్యాణ వేడుకలలో నగర పంచాయతీ మాజీ చైర్మన్ అలమండ సత్యవతి చలమయ్య, తండారపు రాంబాబు, ఆలయ కమిటీ సభ్యులు కరోతు సత్యనారాయణ, కరోతు శ్రీను, కరోతు అప్పలస్వామి, కరోతు బ్రదర్స్, చందక బ్రదర్స్, పొట్నూరి బ్రదర్స్, కోన బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. రాముని ఆలయం నేటికి 108 సంవత్సరాలు అవుతుంది. కానీ ఈ ఆలయ పునఃప్రవేశం కొరకు మళ్ళా తిరిగి నిర్మించడం అనేది జరిగింది. ఈ మధ్యలో 30 సంవత్సరాలు శ్రీరాముని కళ్యాణం జరిగి 30 సంవత్సరాలు మేము జరిపించలేకపోయాము. కానీ ఈ రోజున పెద్ద వీధిలో ఉన్నటువంటి మొత్తం యూత్ కానీ పెద్దలు కానీ అందరూ కూడా ఏకమై మళ్ళీ ఈ ఆలయ పునఃప్రవేశం నిర్మించారు. దీనికి ఎంతో కృషి పెద్దలందరూ చేశారు. కరోతు సత్యనారాయణ గారు, అలాగే కరోతు శ్రీని గారు, తర్వాత అలాగే పెద్ద వీధిలో ఉన్నటువంటి మొత్తం అందరూ కులమతాలకు అతీతంగా ఈ ఆలయ పునఃప్రవేశం జరిగింది. తర్వాత ఈ 108 సంవత్సరాల విగ్రహాలని ఈరోజు మళ్ళా ఆ యొక్క కళ్యాణాన్ని జరిపించేటువంటి భాగ్యం కర్రోతు శ్రీనివాస్ గారికి, కర్రోతు పుష్పలత గారికి ఆ దేవుడు ఆ భాగ్యాన్ని కలుగజేశాడు. కాబట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. పెద్దవీధిలో చూస్తున్న సీతారామ శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం 108 సంవత్సరాలు చరిత్రున్న గుడి అండి. ఈ విగ్రహాలు చూస్తే మీకే తెలుస్తుంది. ఇది 108 సంవత్సరాలు చరిత్రన్న గుడి. ఇది అనివార్య కారణాల వల్ల 25 నుంచి 30 సంవత్సరాలు ఈ గుడి నిర్మాణం దశలో ఉండగా విగ్రహాలు పక్కన పెట్టడం జరిగింది. తద్వారా ఈ గుడిని పునర్నిర్మాణం చేసి ఈ విగ్రహాలని తయారు చేసి మళ్ళీ గుడిలో నిర్వహించారండి పెద్దలందరూ కలిసి. జాతి కుల మత విభేదాలు లేకుండా ఇక్కడికి అందరూ వచ్చి ఈ గుడిని ఇప్పుడు నిర్మించారండి. కర్రోతు సత్యనారాయణ గారు, కర్రోతు సింగ్ బ్రదర్స్తో ఆదాయంతో సమకూర్చారండి విగ్రహాలు. ఇప్పుడు పూజలు పునస్కారాలు జరుగుతున్నాయండి. ఆగిపోయి 20 సంవత్సరాలు అయిందండి. కానీ ప్రజలందరూ ఏకమయ్యి ఈ గుడిని పునర్నిర్మాణం చేసి వీళ్ళ చేతుల మీద జరుగుతుందండి. ఇప్పుడు ఇది 108 సంవత్సరాల చరిత్రలో గుడి అండి. ఇది ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది. కనుక మీరు అందరూ వచ్చి ఒకసారి దర్శించుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంది. సంవత్సరాలుగా 108 సంవత్సరాలు మన శ్రీరాముని విగ్రహాలని అప్పుడు పెద్దలు ప్రతిష్ఠించారు. దానికి 30 సంవత్సరాలుగా ఏమీ జరగక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్దలందరూ మాట్లాడుకొని ఈ రాంకోల్ని మళ్ళీ పునర్వైభవం చేయాలని పెద్దలందరూ అనుకొని ఈదిలో మొత్తం అందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా కులమతాల భేదాలు లేకుండా అందరూ కలిసి మా కరోతు సత్యనారాయణ గారు, కరోతు శ్రీని గారు, కరోతు అప్పలస్వామి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేద్దామని అనగానే వాళ్ళు ముందడిగేసి ఆ విగ్రహాలని మళ్ళీ హిందూ సాంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించాలని అనుకొని ఈరోజు శ్రీరామనవమి రోజు 2 రోజుల ముందు ప్రతిష్ఠించి శ్రీరామనవమికి పీటల మీద కరోతు శ్రీని గారు, కరోతు పుష్పలత గారు అలా సతీమణితో పూజలు జరుగుతున్నాయి. హిందూ సాంప్రదాయం కాపాడదామని మా ఈది పెద్దలు, మా ఈది కులమత భేదాలు లేకుండా మొత్తం చిన్న పెద్ద అందరూ కలిసికొట్టుగా ఈ రామాలయాన్ని పునర్వైభవం చేస్తున్నారు. కాబట్టి హిందూ సాంప్రదాయం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.